అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, పద్మనాభ స్వామి వారికి 14 సంవత్సరాలు వ్రతం చేస్తాడంట కదా, అసలు దీని గురించి తెలియజేస్తారా? ఎందుకని 14 సంవత్సరాలు? అనంత పద్మనాభ స్వామి అంటేనే అనంతుడు, అనంతం అంటే మొత్తం సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న స్వామి. ఆయన శక్తి సృష్టి మొత్తం వ్యాపించి ఉందని అర్థం. అనంతం అంటే లిమిట్లెస్, ఇంకా అంటే పరిధి ఉండదు అనంతం అంటే. అలాంటి అనంత పద్మనాభ స్వామి అని పేరు ఎలా వచ్చిందంటే, ఆయన వ్రతం మనం పట్టుకుంటే అనంతమైన సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు అన్ని కూడా ఆయన మనకు ప్రసాదిస్తాడు అనేది నమ్మకం. ఎందుకంటే ఆయన ఇచ్చే దాంట్లో ఇంకా లిమిట్లెస్ ఉండదు. ఇది లిమిట్ అనేది ఉండదు, ఎండ్ అనేది ఉండదు. ప్రతిదీ అనంతమే కదా. అసలు ఎందుకు చేస్తారు ఈ వ్రతం? అసలు ఏంటి ఆయన యొక్క విశిష్టత అని అంటే, అనంత పద్మనాభ స్వామి మూర్తి చూస్తే ఆయన యోగ నిద్రలో ఉన్నట్టు ఉంటుంది. యోగ నిద్రలో ఉంటూ కూడా ఆయన మొత్తం ఈ విశ్వాన్ని పాలిస్తూ ఉంటాడు. మనం అందరికీ తెలిసిందే, విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళినా కూడా వైకుంఠ ఏకాదశి రోజు నిద్రలేస్తాడని మనం కూడా వింటాము. ఈ యోగ నిద్రలో ఉన్నా కూడా స్వామి ఆయన విశ్వాన్ని పాలిస్తూ ఉంటాడు. ఈ యోగ నిద్రనే కాళికాదేవి యొక్క మాయ, విష్ణు మాయా విలాసం అంటాం, మనం వింటూ ఉంటాం. ఈ విష్ణు మాయా విలాసం వచ్చేసి అమ్మవారు క్రియేట్ చేసే మాయ అన్నమాట. ఈ విష్ణువు మాయ ఎలా ఉంటుంది? ఇక్కడ విష్ణువుకి అమ్మవారికి తేడా లేదు, ఇద్దరు ఒకటే, ఇద్దరితో ఒకటే శక్తి. ఇంకా అలా పోలిస్తే అమ్మవారే అనంతం. అమ్మవారి యొక్క శక్తి నుండే వీళ్ళందరూ కూడా ఇది అవుతున్నారు, వీళ్ళ కార్యాలు నెరవేరుస్తున్నారు అనే విషయం మనకు తెలిసిందేదే. అలాంటి విష్ణు మాయా విలాసం అనేది ఆయన యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్రలో ఉంటూ కూడా మొత్తం ఈ విశ్వాన్ని పాలిస్తూ ఉంటాడు. తర్వాత ఆయన నాభి నుండి కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. కమలం వచ్చేసి ఐశ్వర్యానికి చిహ్నము, బ్రహ్మదేవుడు వచ్చేసి సృష్టిని నడిపించేవాడు, సృష్టిని సృష్టించేవాడు అనే విషయం మనకు అందరికీ తెలుసు. ఆయన చేతి దగ్గర శివలింగం ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి యొక్క మూర్తి అక్కడ దేవాలయంలో చూసినా కూడా, మామూలుగా ఫోటోలు చూసినా కూడా ఆయన చేతి దగ్గర శివలింగం ఉంటుంది. అంటే సృష్టి లయ స్థితి కారకులు అందరూ కూడా ఒకటే మూర్తిలోనే ఉంటారు. ఈ సృష్టి లయ స్థితి కారము జరిపే యొక్క మూర్తే ఈ అనంత పద్మనాభ స్వామి మూర్తి. అలా అంటే ఆయన యొక్క దేవాలయంలో కూడా ఎన్నో నిధులు ఉన్నాయని, ఇప్పటికీ 6వ గడప తలుపు ఓపెన్ లో లేదు, అసలు ఆ తలుపు వెనకాల సముద్రం సౌండ్ వినిపిస్తుందని ఇలా చాలా వరకు మన పురాణాలలో చెప్పుకుంటూ వస్తాం. అంటే ఆయన యొక్క విగ్రహం కింద అనంతమైన నిధి ఉంది అని కూడా చెప్తారు. అసలు అక్కడ ఆ దేవాలయానికి వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన మూర్తి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది ఒక స్మైల్ తో చాలా బాగుంటాడు స్వామి. అది కూడా 3 తలుపుల్లో చూడాలి. ఒక రూమ్, పెద్ద రూమ్ ఉంటుంది, పడుకొని ఉంటాడు స్వామి. 3 తలుపులు, ఒక పార్ట్ ఫేస్, ఒక పార్ట్ నాభి, ఒక పార్ట్ పాదాలు, ఇలా దర్శించుకోవాలి. ఇలా వెళ్ళాలి చూసుకుంటూ, బాగుంటుంది స్వామి ఒకటి, స్వామి యొక్క మూర్తి. అసలు ఎందుకు ఇది చెయ్యాలి, దేనికోసం చెయ్యాలి, ఎందుకు 14 సంవత్సరాలు అనేది వచ్చింది అని అంటే, మనకి 14 లోకాలు ఉన్నాయనే విషయం తెలుసు. ఆ 14 లోకాలన్నిటికీ అధిపతి విష్ణుమూర్తి, అమ్మవారు అని మనం చెప్పుకుంటూనే ఉంటాం. 14 లోకాల పైన అమ్మవారు ఉంటది. ఈ 14 లోకాలని పాలించేవాడు విష్ణుమూర్తి అనే విషయం మనకు తెలుసు. విష్ణుమూర్తికి సంకేతము ఈ 14 లోకాలకు సంకేతం కాబట్టి 14 సంవత్సరాలు మనం చెయ్యాలి. అంటే ఒక్కొక్క లోకాన్ని దాటుతూ పోతే ఆయనని మనం చేరుకుంటాము అనేది అర్థం. ఈ 14 లోకాలకి సంకేతంగానే 14 సంవత్సరాలు. మనం ప్రతి సంవత్సరం చేసుకుపోతే అనంతుడికి మనం దగ్గరైతాం, అనంత పద్మనాభ స్వామికి మనం దగ్గరైతాం. అందుకు ఇది 14 అనేది వచ్చింది. ప్రతిదీ దీంట్లో 14 సంఖ్య ఉంటుంది. ఆయనకు ఆ వ్రతంలో వాడే కంకణం కూడా 14 ముడులతో ఉంటుంది. ఆయనకు పెట్టే నైవేద్యం కూడా 14 స్వామివారికి పెట్టాలి, 14 పంచడానికి పెట్టాలి. అంటే ఈ వ్రతం చేసే వాళ్ళు ఎలా అప్పాలు పెట్టాలి, అప్పాలే చేయాల్సింది, ఇంకా వేరే ఏది అవసరం లేదు. 14 స్వామి వారికి అంటే ఆ 14 ఇంటిలిపాది తీసుకుంటారు. ఇంకా మనం బయట పంచాలి అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు ఇంకొక 14 సపరేట్ గా పెట్టుకోవాలి. మొత్తం 28 అప్పాలు చేసుకోవాలి, కౌంటే. దానిపైన మీరు ఎంత చేసుకోవచ్చు, కానీ స్వామికి పెట్టేది మాత్రం ఇది. అసలు ఎవరు చేశారు పూర్వము ఈ వ్రతము?
ఎవరైనా చేస్తేనే Start కదా మనకు ఎవరు శాస్త్రంలో చేయాలి. చెప్పబడుతుంది అని అంటే సుమంతుడి యొక్క కూతురు సుశీల అనే ఆవిడ చేసింది. సుమంతుడు అనే బ్రాహ్మణుడి యొక్క కూతురు సుశీల. ఆమె ఎప్పుడూ కూడా భగవంతుని పట్ల శ్రద్ధగా భక్తిగా ఈ వ్రతాలు కానీ నోములు కానీ చేస్తూ ఉండేదన్నమాట. ఆమె ఎప్పుడు ధర్మచర్య పారాయణారు అంటారు. అంటే ఎప్పుడు ధర్మాన్ని పట్టుకొని ఉండే ఆవిడ. అలాంటి ఆవిడకి కౌండిన్య మహర్షితో మ్యారేజ్ అవుతుంది, వివాహం అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఒక నది ఒడ్డున ఈ వ్రతం ఆచరిస్తుంటారు గంధర్వులు ఆచరిస్తుంటే అది చూసి ఆమె అక్కడే ఈ వ్రతాన్ని చేసి ఆ కంకణం కట్టుకొని ఇంటికి వెళ్తుంది. వాళ్ళకి మొత్తం అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాసులుగా వాళ్ళ ఇండ్లంతా ఒక ఇదితో వెలిగిపోతుంది అనమాట. స్వామి అంత అనంతమైన ఐశ్వర్యాన్ని ఇస్తారు. ఈ కౌండిన్య మహామునికి వచ్చేసి అహం అనేది వచ్చేస్తుంది. అహం అనేది వచ్చేసినప్పుడు ఇది నా సొంతంగా నా తెలివితేటలతో నేను సంపాదించాను, నువ్వు చేసిన వ్రతం వల్ల కాదు అనేసి ఒక వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఏర్పడుతుంది. ఒక అహానికి గర్వానికి సంబంధించిన సంభాషణ. ఇలా ఏర్పడినప్పుడు ఏమైతుంది అని అంటే ఆవిడ చేతికి కంకణం ఉంటుంది. ఆయన ఈ కంకణం తీసేసి అగ్గిలోకి వేసేస్తాడు కోపంతో. ఎప్పుడైతే అలా జరిగిపోతుందో మొత్తం ఆస్తి నష్టము, ధన నష్టము, ఆరోగ్య నష్టము, పూర్తిగా అన్ని కొలాప్స్ అయిపోయి ఇంకా ఆయనకు అర్థమైపోతుంది నేను ఈ పాపం చేసినందుకే నాకు ఇలా స్వామి శిక్ష వేశాడు అని. అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు అని ఆయన అనంతుడిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకా వెళ్ళినప్పుడు స్వామి ఆయనకి కనిపించి ఒక ముసలాయన రూపంలో ఈ వ్రతం ఇలా ఆచరించాలి అని చెప్తాడు. అది ఎలా ఆచరించాలని చెప్తాడనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ వ్రతం అనేది ఎప్పుడు ఆచరించాలి అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథి ముందు చతుర్దశి రోజు చేస్తారు. ఈ తిథి కుదరని వాళ్ళు దేవి నవరాత్రుల్లో కూడా చేస్తారు కొంతమంది. అంటే కొంతమందికి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి 1 year మిస్ అయినట్టే. ఇది 1 year ఒకసారి చేస్తారు. ఇది మనం ఇది వరకుగా చెప్పుకున్నట్టు వారాలు చేసేది కాదు. ఇది ఇయర్ ఒక్కసారి చేసే వ్రతం కాబట్టి ఖచ్చితంగా భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షంలో పౌర్ణమి తిథికి ముందు చతుర్దశి వస్తుంది. ఆ చతుర్దశి తిథి ఉన్నప్పుడే చేయాలి. ఎంతవరకు ఉంటుందో ఆ సమయంలోనే మనం చేసుకోవాలి. అసలు ఏంటి దీంట్లో విశిష్టత ఏమి అనంటే మనం ఇదివరకు చెప్పుకున్నట్టే ఈ స్వామి ప్రసాదించలేనిదంటూ ఏదీ లేదు. అంటే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది, ఇది ఉన్న వాళ్ళే చేయాలా లేని వాళ్ళు చేయకూడదని? ఎవరైనా చేసుకోవచ్చమ్మా, దీంట్లో ఏ డౌట్ లేదు. నోములాగా కాదు, వ్రతాలు పూజలు అనేవి ఎవరైనా చేసుకోవచ్చని మనం ఇది ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఇది నోములాగా కాదు. ఈ వ్రతము మొదటిసారిగా చేయాలి అనుకున్న వాళ్ళు సంకల్పం 14 సంవత్సరాలు చేసుకుంటామనే సంకల్పమే ఉంటుంది. ఈ వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరించాలి. అమ్మ ఒకవేళ ఆచరించని తక్షణంలో ఆమె అనే డౌట్ కూడా వస్తుంది. ఇక్కడ ఆచరించని తక్షణం అంటూ ఏముండదు. ఈ స్వామి దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి నియమాలు, ఖచ్చితంగా స్ట్రిక్ట్ గానే పాటించాలి. ఇంకొకటి, ఒక్కసారి మనం స్వామి పైన నమ్మకంతో ఈ వ్రతాన్ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా స్వామి ముందుకు తీసుకెళ్తాడు. ఇది మాత్రం గ్యారెంటీగా చెప్తాను నేను ఈ విషయం. ఎందుకంటే మేము చేస్తున్నాం ఈ వ్రతము. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరం చేస్తే 4వ సంవత్సరం అవుతుంది. నేను మొదలు పెట్టినప్పుడు మాలో కూడా ఆలోచన ఉండింది 14 సంవత్సరాల అని, ఎవరికైనా ఉంటుంది కదా. కానీ ఆ టైం వచ్చినప్పుడు అలా జరిపించేసుకుంటాడు స్వామి. అసలు ఈ వ్రతం ఎలా చేయాలి అంటే పురోహితులతోనే చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు గణపతి పూజ, దాని తర్వాత కలశారాధన ఉంటది. దాని తర్వాత దీంట్లో స్పెషల్ గా ఏముంటుందంటే యమునాదేవి ఆగమనం ఉంటుందన్నమాట. అంటే యమునా నది ఉంది కదా, యమునాదేవి యొక్క ఆగమనం ఉంటుంది. మనం ఒక బిందెలో యమునాదేవిని ఆవాహన చేసుకుంటూ, అంటే బయట నుండి మేళతాళాలతో తీసుకొచ్చినట్టు భావిస్తాము. ఆ యమునాదేవిని ఆవాహన చేసిన జలంతోనే ఈ వ్రతం చేస్తారు. మొత్తం ఈ కలశారాధన మొత్తం అంతా కూడా అదే జలమే వాడతారు. ఇంకా స్వామి మనం చెప్పుకున్నట్టు కంకణ పూజ ఉంటుంది. స్టార్టింగ్ చెప్పాలంటే గణపతి పూజ, కలశారాధన, యమునాదేవి ఆగమనము, తర్వాత స్వామి యొక్క పూజ, స్వామి యొక్క స్తోత్రము, స్వామి యొక్క వ్రత కథ మనం చెప్పుకున్నాం కదా, కౌండిన్య మహర్షి మహాముని వ్రత కథ ఉంటుంది. దాని తర్వాత కంకణ పూజ ఉంటుంది. కంకణ ధారణ చేయాలి. అబ్బాయిలు అయితే కుడి చేతికి కట్టుకోవాలి, అమ్మాయిలు అయితే ఎడం చేతికి కట్టుకోవాలి. కంకణ ధారణ. దీంట్లో ఇంకొక డౌట్, చాలా మంది మెడలో వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మెడలో కూడా వేసుకోవచ్చు. ఇది కంటిన్యూగా సంవత్సరం అంతా వేసుకోవాలా కంకణం అనేది ఉంటుంది. అలా ఏం లేదు, ఒక 3 రోజులు ఉంచుకొని తీసి ఎత్తి పెట్టుకోవాలి. కంకణాలు పడేయకూడదు. దీంట్లో మెయిన్ ఇదే రూల్. మనం కట్టుకున్న కంకణాలు అస్సలు పడేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ విసర్జన చేయకూడదు. వాటిని 14 సంవత్సరాలు భద్రపరచుకోవాలి.
ఆ తర్వాత వాటికి మనము ఉద్యాపన చెప్తాం, వ్రతానికి ఉద్యాపన చెప్తాం. ఈ వ్రతానికి ఉద్యాపన ఉంది. 14 సంవత్సరాలు వ్రతం చేసిన తర్వాత 14వ సంవత్సరం ఉద్యాపన కార్యక్రమం అనేది ఉంటుంది. అంటే ఏం చేస్తారమ్మా? అంటే అప్పుడు అయ్యగారితో, అంటే ఈ వ్రతం ఇంకా అయిపోయింది, మేము స్వామివారికి ఉద్యాపన చెప్పుకుంటున్నాం, అయిపోయింది స్వామి నీ దయతో, ఏదో చేయించుకున్నావు, చేసినాం కూడా అని మనం స్వామి వారికి క్షమాపణ చెప్పుకొని ఉద్యాపన చెప్పుకొని అవి కూడా మొత్తం మా కంకణాలన్నింటినీ కలిపి పూజ చేసేసి కొంతమంది అగ్నికి ఆహుతి ఇస్తారు కంకణాలని. 14 సంవత్సరాలు అయిన తర్వాత ఖచ్చితంగా కంకణాలు ఎత్తి పెట్టుకోవాలి. దీంట్లో మెయిన్ రూల్ ఇది. ఇంకా మనం అనుకున్నట్టు నైవేద్యం ఏం పెట్టాలి అని అంటే అప్పాలని ఇంతకు ముందే చెప్పాను. స్వామివారికి 14 అప్పాలు సమర్పించాలి, బయట వాళ్ళ కోసం 14, మొత్తం 2 భాగాలుగా మనం నైవేద్యం అనేది పెట్టుకోవాలి. మొత్తం 28 అప్పాలని స్వామివారికి సమర్పించాలి. ఇంకా దీంట్లో టెంకాయలు, పూలు ఇవన్నీ కామన్ గా మనం వాడతాం ఏ వ్రతము అన్నా కూడా. ఇక్కడ ఇంకొకటి అంటే ఫోటో పెట్టుకోవాలా, విగ్రహం పెట్టుకోవాలా అనే ఆలోచన కూడా ఉంటుంది. ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి, విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. ఎందుకంటే స్వామివారిని ఎలాగో కలశారాధన చేసి కలశంలోకి ఆవాహన చేస్తాము. ఇంకొకటి దీంట్లో ఏంటంటే ఆయన అనంతుడు కాబట్టి నాగశేషుడి పైన ఉంటారు. అయ్యగారు అయితే దర్భతో నాగశేషులు చేస్తారు, దర్భతోనే చేస్తారు. అది చాలా మెయిన్. దర్భతో చేసే నాగశేషులు అంటే పాములాగా చేస్తారు, అది దర్భతో చేస్తారు. అది కంపల్సరీ కలశం పైన పెడతారు. ఒకవేళ మనకి కలశారాధన లేకపోయినా, విగ్రహారాధన లేకపోయినా, ఫోటో లేకపోయినా ఈ దర్భతో చేసిన ఆదిశేషుడు ఉంటే చాలు. అక్కడ అంత పవర్ఫుల్ దర్భతో చేసిన ఆదిశేషుడు. ఇవన్నీ మెయిన్ రూల్స్ దీంట్లో. ఇంకా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. దీన్ని ఉదయం పూటనే చేస్తారు, మళ్ళీ సాయంత్రం పూట అలా ఏం లేదు. చతుర్దశి తిథి అంటే పౌర్ణమి ముందు రోజు వచ్చే చతుర్దశి తిథి నాడు చేసుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారే చేస్తారు. ఇలా 14 సంవత్సరాలు కూడా మనం చేసుకోవాలి. ఇంకొకటి దీంట్లో ఏంటంటే మనం ఎప్పుడు చెప్పే విషయమే ద్వితీయ ఆటంకం అనేది ఉండకూడదు, సెకండ్ ఇయర్ ఆటంకం ఉండకూడదు. మనం ఏ వ్రతంలో కూడా సెకండ్ ఆటంకం ఉండకూడదు అని చెప్తాం. ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ ఏ ఆటంకం లేకోకున్నట్టు అది కంటిన్యూ అయితే థర్డ్ ఇయర్ కి కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఇయర్ చేశారు, సెకండ్ ఇయర్ చేయలేదు, మరి మీరు ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేయాల్సిందే. ఒకవేళ 2 times చేసినాక థర్డ్ టైం బ్రేక్ వస్తే బ్రేక్ అయితే రాదుమ్మా. ఆల్మోస్ట్ స్వామివారి అనుగ్రహంతో బ్రేక్ అయితే రాదు, ఇది కన్ఫర్మ్. మనం నమ్మకంతో స్టార్ట్ చేయాలి. అనంత పద్మనాభ స్వామి అంటే ఆయన ఇవ్వలేనిదంటూ ఏం లేదు, సర్వం వ్యాపించి ఉన్న అనంతుడు ఆయన. విష్ణుమూర్తి యొక్క స్వరూపమే ఈయన అనంత పద్మనాభ స్వామి అనేసి. మనం నార్మల్ గా ఆ రోజు ఆయన యొక్క ఏది చేయలేని వాళ్ళు, అంటే కొంతమంది మేము చెయ్యలేము ఇంత అనుకునే వాళ్ళు, వాళ్ళకు ఒక చిన్న రెమెడీ ఏంటంటే, మనము భాద్రపద పౌర్ణమి వస్తుంది కదా, దానికి ముందు వచ్చే చతుర్దశి రోజు, ఆ రోజు ఏదీ లేకపోయినా విష్ణు సహస్రనామం చదువుకున్నా చాలా మంచిది. ఎందుకంటే ఈయన అనంతుడు కాబట్టి విశ్వంలో ఆయన శక్తి ఆ రోజు చాలా ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి యొక్క శక్తి చాలా ఉంటుంది విశ్వంలో. ఈ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఈ ఉపయోగించుకునే క్రమంలో మనం ఏం చేయాలి అంటే, అనంత పద్మనాభాయ నమః అన్న అనుకోవచ్చు, నారాయణాయ నమః అన్న అనుకోవచ్చు, విష్ణు సహస్రనామం అయినా కూడా చేసుకోవచ్చు. ఈ తిథిని మనం గుర్తు పెట్టుకొని ఈ రెమెడీ అనేది చేసుకున్నా కూడా స్వామి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాము. 14 సంవత్సరాలని ఎవరు భయపడొద్దు. ఒక్కసారి స్వామి యొక్క వ్రతాన్ని పట్టుకొని చూస్తే సంవత్సరం మనకి గ్రోత్ అనేది ఉంటుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం ఏ కష్టంలో ఉండి స్వామివారి వ్రతాన్ని మొదలు పెడతామో ఆ కష్టం అనేది సంవత్సరానికి తగ్గుతూ మనం కూడా ఒక గ్రోత్ కి వెళ్తాము. స్వామి అనుకోనంత, అంటే ఇది ఐశ్వర్యం కోసమే అని కాదు, అనుకోనంత జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రతిదీ కూడా అనంతంగా మనకి ప్రసాదిస్తాడు. ఇంకొకటి, ఎవరైతే ఈ వ్రతం ఆచరించి 14 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారో వాళ్ళు మరణ అనంతరం వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. తర్వాత వాళ్ళు ఆకాశంలో చుక్కలుగా ఉంటారు అని కూడా చెప్తారు. ఓహో, ఆకాశంలో చుక్కలుగా వెలుస్తారు అని చెప్తారు. ఈ వ్రతం 14 సంవత్సరాలు ఆచరించిన వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. కోరికలు ఒకటే కాదు, మన కోరికలు ఒకటే తీరుతాయని కాదు, 14 సంవత్సరాలు ఈ వ్రతం ఆచరించిన వారికి చాలా పుణ్యం కూడా లభిస్తుంది. మనం కూడా ఏం కోరుకుంటామండి, పుణ్యము, పురుషార్థము, మోక్షం, ఇవే కదా కోరుకునేది. కంపల్సరీ ఇవన్నీ కూడా ఈ వ్రతం ద్వారా లభిస్తాయి. 14 సంవత్సరాలని ఎవరు భయపడొద్దు, ఒకసారి పట్టుకొని చూడండి, స్వామి ముందుకు తీసుకెళ్తాడు. అమ్మ, ఇది ఓన్లీ దంపతులే చేయాలా లేదా ఇండివిజువల్ గా కూడా చేసుకోవడానికి ఉంటుందా? ఇండివిజువల్ గా కూడా చేసుకోవచ్చు, దంపతులు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇండివిజువల్ గా ఇప్పుడు కొంతమంది హస్బెండ్
దూరం ఉంటారు, కొంతమంది పూర్వ సువాసినులు ఉంటారు, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు చేసుకోకూడదు అనేది అయితే ఏం లేదు, అది ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అమ్మ ఒక్క విషయము, ఈ భగవంతుని దగ్గర నార్మల్ గా గృహస్థులు ఎలా ఆలోచిస్తారంటే ఈవిడకి భర్త ఉన్నాడు, ఈవిడ డివోర్స్, ఈవిడ పూర్వ సువాసిని ఇలా ఆలోచిస్తారు. కానీ భగవంతుడి దగ్గర ఆ ఆలోచన ఉండదు. భగవంతుడు కేవలం జీవుడిని మాత్రమే చూస్తాడు, అంటే మనలో ఉన్న ఆత్మని చూస్తాడు. ఆత్మ వచ్చేసి ఈ శరీరాన్ని తీసుకొనింది, అంటే ఒక నువ్వు ఆడ, నువ్వు మగ, నువ్వు స్త్రీ పురుష అనే భేదాలు శరీరానికి ఉన్నాయి తప్ప ఆత్మకి లేవు. భగవంతుడు ఎవరు? ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు. కాబట్టి భగవంతుడు ఆత్మనే చూస్తాడు. ఈ వ్రతము ఎవరైనా ఆచరించవచ్చు, కానీ కొంచెం భయపడతారు 14 సంవత్సరాలు అంటేనే. కానీ భయపడొద్దు, అస్సలు భయపడొద్దు. స్వామి ముందుకు తీసుకెళ్తాడు ఆ నమ్మకంతో ఇంకా వెళ్ళాలి. అండ్ అంతేకాకుండా 2 years సక్సెస్ఫుల్ గా చేయగలిగినామంటే 3rd year నుంచి ఇంకా కౌంట్కి వచ్చేస్తుంది. కౌంట్కి వచ్చేస్తుంది. బ్రేక్ అయితే రాదు మా స్వామి యొక్క అనుగ్రహంతో, బ్రేక్ అయితే రాదు. ఇది నా నమ్మకం. ఖచ్చితంగా మనకంత స్ట్రాంగ్. ఒకవేళ మీరు ఆ తిథికే చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని దేవీ నవరాత్రుల్లో కూడా చేసుకుంటారు కొంతమంది. దేవీ నవరాత్రుల్లో కూడా చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే ఓకే. ఇంకా ఈ తిథి తర్వాత ఈ దేవీ నవరాత్రులు దాటితే మరి ఎక్కడ చేసుకోవడానికి లేదు. ఓన్లీ 2 times అంతే. ఓకే ఓకే. మనకి 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇందులో మనకి ఏది కుదురుతుందో చేసుకుంటే సరిపోతుంది. ఓకే అమ్మ, ఇది ఇంట్లోనే చేసుకోవచ్చా లేకపోతే టెంపుల్స్ లో కూడా చేస్తారా? ఇంట్లోనే చేసుకుంటారు మా. టెంపుల్స్ లో అసలు చేయరు. ఆ టెంపుల్స్ లో ఆ తిథి రోజు చేసుకుంటారు, కొంతమంది చేస్తారు, కానీ ఇంట్లోనే చేసుకుంటారు. ఓకే. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తారు. అట్లా ఓన్ హౌస్ అని కాదు, రెంటెడ్ హౌస్ లో ఉన్నా కూడా చేసుకుంటారు. టెంపుల్ లో కొంతమంది చేయిస్తారు, కొంతమంది సామూహికంగా కూడా చేయిస్తూ ఉంటారు. కానీ మనం మన సొంతంగా చేసుకోవడం చాలా మంచిది. ఇంకా ఇందులో అమ్మ మనం 3 రోజులు కూడా కంకణం కట్టుకోవాలన్నారు కదా, దానికి ఏమైనా నియమాలు ఉంటాయి? నియమాలు ఉంటాయి. కంకణ ధారణ చేసినప్పుడు మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం కూడా పాటించాలి. 3 రోజులు మనం ఖచ్చితంగా బ్రహ్మచర్యం, మాంసాహారం ఈ 2 నియమాలు పాటించాల్సిందే. తర్వాత 3వ రోజు దాన్ని తీసి ఎత్తి పెట్టుకోవాలి. ఇంకా స్వయంగా కాకుండా మనం పురోహితులని పిలిపించి చేయించుకుంటేనే అదంత హార్డ్ అండ్ కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి అలా అయితేనే పురోహితుడిని పిలిపించుకొని చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకొకటి వాళ్ళు వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చేస్తారు కాబట్టి మనకు కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక 2-3 years అలా చేసుకుంటే తర్వాత మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మనకు తెలియనప్పుడు ఎలా చేసుకుంటాం చెప్పు? ఫస్ట్ నాకు కూడా తెలీదు, చేశాను కాబట్టి ఇప్పుడు నాకు తెలుసు. మీరు చేయగలుగుతారా? ప్రాబ్లం లేదు. అవునా? ఒకసారి చూస్తే అలా అలవాటు అయిపోతుంది. ఆల్రెడీ ఈ స్పిరిచువల్ లో ఉన్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కొంచెం బయట వాళ్ళకైతే టైం పడుతుంది అంతే. ఓకే ఓకే అమ్మా, అందరూ కూడా చేసుకోండి ఈ వ్రతాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో మనకి ఇది చేస్తే ఇవి మాత్రమే వస్తాయి అన్నట్టు కదా, మనం ఏం సంకల్పించుకుంటే దృఢంగా అది ఖచ్చితంగా జరుగుతుంది. దాంతో పాటు ఇంకా స్వామి ఇచ్చేవి దండుగుంటాయి. ఖచ్చితంగా అమ్మ, చాలా మంచి విషయాలు చెప్పారు. ఖచ్చితంగా అందరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వ్రతాన్ని చేయడానికి ప్రయత్నించి 14 సంవత్సరాలను భయపడకుండా, మీరే మాకు ఎగ్జాంపుల్ గా ఉన్నారు కాబట్టి, ఇంత హ్యాపీగా చెప్తున్నారు కాబట్టి ఆ చేంజ్ లైఫ్ లో కనిపిస్తుంది అన్న నమ్మకంతో ఖచ్చితంగా అందరు చేయాలని కోరుకుంటూ, అందరికి మంచి జరగాలని కోరుకుంటూ, మాకు కూడా ఇంత మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.